హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బోడ కాకరకాయలు చూసారా? చూడకపోతే చూసేయండి. దీంతో అయితే పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసి పసుపు కూడా వేసేసుకోవాలి. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు వేసి మంచిగా కలిపి, టేస్ట్‌కి సరిపడినంత కారము, ధనియాల పొడి వేసి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించుకున్నట్టయితే మనకి ముక్కలనేది మంచిగా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టి చింతపండు గుజ్జు అయితే తయారు చేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జునైతే ఈ బోడ కాకరకాయ ముక్కలలో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు పులుసులో ఉడికిన తర్వాత టేస్ట్‌కి సరిపడినన్ని వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు వేస్తున్నాను. ఇంకొక 15 నిమిషాలు పులుసుని మరిగించుకొని ఆ తర్వాత కొంచెమే జీలకర్ర మెంతుల పొడి వేసి కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవటమే. నా దగ్గర కొత్తిమీర లేదు, వేయట్లేదు. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.